సో హలో గైస్, వెల్కమ్ టు టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రౌండ్ ఫిగర్ కి ఇంకొక 7 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనుకుంటా. సో కంప్లీట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. అండ్ అలాగే షార్ట్స్ మీరు చూస్తున్నారు, బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు. కాకపోతే సబ్స్క్రిప్షన్ కొంచెం తక్కువలో ఉంది, వ్యూయింగ్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువలో ఉందన్నమాట. సో సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యూఐ మూవీ ఎలా ఉంది, ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి, ఫ్లాస్ పాయింట్ ఏంటి, సినిమా చూడొచ్చా లేదా అని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో మూవీ చూసి వచ్చిన తర్వాత లిటరలీ నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉందన్నమాట నా ఫీలింగ్ కూడా. బేసికల్లీ ఉపేంద్ర గారి ఫిల్మ్ అంటే కొంచెం క్రేజీనెస్ ఉంటుంది, బోల్డ్నెస్ ఉంటుంది, కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానమాట. బట్ అన్ఫార్చునేట్లీ కథ అర్థం తిరిగింది, సినిమా స్లోక్ లా తగిలింది. మీకు సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ ఉంటుందండి, మంచి మెసేజ్. కాకపోతే ఓవరాల్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా కష్టం అయిపోయిందండి చూడడానికి. మరి ఉపేంద్ర గారి మూవీస్ ఉండేది అలా కదా బ్రో, ఆ క్రేజీనెస్ అలా కదా బ్రో అని మీరు అనొచ్చు. నాకు ఉపేంద్ర గారి మూవీస్ అంటే ఇష్టమే. కొన్ని మూవీస్ చూసాను నేను కూడా, ప్రీవియస్ మూవీస్. ఆ ఉపేంద్ర, ఆ నేను, ఇలాంటి మూవీస్ నేను చూశాను. కొంచెం క్రేజీగానే ఫీల్ అయ్యాను. కొంచెం ఫ్యాక్ట్స్ ఉన్నా కొంచెం బోల్డ్ గా తీస్తారు. ఆ సినిమాలో ఏంటంటే కథ అంతా ఒక ఫ్లోలో వెళ్తుంది. ఈ మూవీ వచ్చేసరికి మూవీ పడ్డమే దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ ఇంటెలిజెంట్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మూవీ నుంచి వెళ్ళిపోండి, దిస్ మూవీ ఇస్ ఫర్ ఫూల్స్ అని చెప్పి చేస్తారనమాట. సో ఫస్ట్ ఒక 10 minutes షార్ట్స్ అనుకుంటా, కొంచెం బాగుంటాయి. అంటే లైక్ ఎలా ఉంటాయంటే కన్క్లూజన్ ఉండదు అనమాట. ఆ షార్ట్ ఈ షార్ట్ ఇవన్నీ కలిపేసి కొంచెం కొంచెం క్లమ్జీగా ఉన్నా సరే కొంచెం బాగుంటుంది అనమాట. అరే ఏం రివ్యూలో అని చెప్పి చిన్న సస్పెన్స్ ఉంటుంది. తర్వాత ఒక 10-15 minutes అయిన తర్వాత అండి ఇంక స్టార్ట్ అవుద్ది మూవీ. రామచంద్ర చెప్తున్నాను కదా, చాలా కష్టం అండి. నేనైతే లిటరల్లీ కూర్చోలేకపోయా. బట్ ఇంకా కొంచెం క్రేజీనెస్ ఎక్కువ ఉంటుందేమో కొంచెం. అంటే ఆ ప్రీవియస్ మూవీస్ చాలా చూసాను ఉపేంద్ర గారివి. థియేటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం చూసాను అనమాట. కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి ఆ మూడ్లో వెళ్ళాను. బట్ స్టిల్ నాకైతే అసలు సినిమా థియేటర్లో చూసే మూవీ అయితే కాదనిపించింది. అండ్ ఇంకా సినిమా వెళ్ళే ఫ్లో కూడా మొత్తం అబ్రప్ట్ కట్స్ ఉంటాయండి. అంటే లైక్ ఇక్కడ కట్ చేసి ఇంకో దగ్గర ఓపెన్ చేయడం, అక్కడ కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయడం, అవి కొన్ని షార్ట్స్కి అయితే బాగుంటాయి. ఓవరాల్ ఫ్లోనే అలా ఉంటే కొంచెం చూడడం ఇబ్బంది అవుద్ది. సో నాకైతే ఈ మూవీకి అదే జరిగిందనమాట. అండ్ ఇంక పోతే ఆ హీరోయిన్, అసలు ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారు, అసలు ఆమె ఎందుకు వస్తుంది? లిటరల్ చెప్తాను కదండి, ఆమె వచ్చిన ప్రతి షాట్ ఎలా అంటే వస్తుంది, గోల్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అతను లవ్ చేస్తున్నా అంటది. అసలు ఎందుకు పెట్టారో ఏంటో, సడన్ గా లాస్ట్ చచ్చిపోద్ది. ఏమో నేను చెప్తున్నాను కదా, నాకైతే మూవీ అయితే మాత్రం అసలు ఎక్కలేదు. మూవీ డైరెక్షన్ పార్ట్ లోని ఉపేంద్ర గారి స్టైల్ ఏమైనా ఉందా, స్వాగ్ ఏమైనా ఉందా, అవి ఉన్నాయంటే ఎస్, అవి ఉన్నాయి. చెప్తాను కదా, మూవీలోని కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే కొన్ని బోల్డ్ ట్రూత్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏది మూవీలో డైరెక్ట్ గా చెప్పరండి, మనకి ఇండైరెక్ట్ మెసేజ్లు ఇస్తుంటారు అనమాట. అవి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ అని చెప్పేసి నేచర్ ఉంటారు అనమాట. నేచర్ వాళ్ళ మదర్. సో వాళ్ళ మదర్ని కొంచెం అందరూ ఇలా ల్యాండ్ మైనింగ్ అని లేదంటే రియల్ ఎస్టేట్ అని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇట్లా చెప్తున్నాం కదా, అన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. మనమే ఇంకా ఈ ఎర్త్ ని కొంచెం పాడు చేస్తున్నాం, మన వల్ల ఇదంతా పాడవుతుంది, సో కలియుగం ఎలాగే ఉంటది, సో పాపం ఎక్కువైపోద్ది, ఇట్లా చూపిస్తుంటారు అనమాట. కొన్ని మెసేజ్లు ఉంటాయి, అవి ఎలా అంటే డైరెక్ట్ గా చెప్పరనమాట. సో అవి ఇండైరెక్ట్ గా చెప్తుంటారో అవి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇకపోతే మైథాలజీ పార్ట్ ఏమైనా కొంచెం టచ్ చేశారా, కొంచెం దానికి మంచిగా తగిలించారా అంటే నాకెందుకో అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ కల్కి పార్ట్, నేనే కల్కిని అంటారు, సో అది కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నారు. బట్ నాకైతే అసలు అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. చిత్రం కదండి, నేనైతే లిటరల్లీ ట్రైలర్ చూసి ఏమనుకున్నానంటే ఉపేంద్ర గారి క్రేజీ స్టైల్ డైరెక్షన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే కొంచెం మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, ఏంట్రా వెళ్ళొచ్చా లేదా అంటే అస్సలు ఎక్కలేదండి నాకైతే. సో నన్ను సజెస్ట్ చేస్తావా అంటే నేనైతే కోరిని సజెస్ట్ చేయను. ఓటీటీకి వచ్చిన తర్వాత మంచిగా చూసుకోండి. లేదు మీరు ఇంకా ఉపేంద్ర ఫ్యాన్ మాకు కావాలి అంటే ఇట్స్ అప్ టు యూ. సో ఇది మన యూఐ మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ అలాగే మీలో మూవీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ రాయండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.